తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఆట. ఈసారి డాన్స్ రప్ప రప్ప. సుధీర్ అన్న సీట్కి ఎసరు పెట్టారు. ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఏంటి నీ పర్సనల్? పుష్ప. ఎందుకు? పాజిటివ్ కమెంట్స్ మంచిగా వచ్చాయి చాలా. ఎక్స్ప్రెషన్స్ మీద ఏంటి పట్టు ఎలా వచ్చింది? అదే తెలీదు. ఆటకు వచ్చిన తర్వాత వేరియేషన్ ఏం కనిపించింది? సో ఆట అనే వర్డ్ ఎవరో నిద్రలో అడిగారు, దానికి ఏం గుర్తొస్తుంది ఇమీడియట్ గా? ఆట అంటే ఇప్పుడు ఇంపాక్ట్ఫుల్ వర్డా? టైటిల్ కొడతాను అనే కాన్ఫిడెన్స్ ఉందా? ఉండాలి మరి, ఇది లేకపోతే ఎలా అవుతుంది? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో జీ తెలుగులో ఆటా షో వస్తుంది కదా, సో దుమ్ము రేపేస్తుంది ఫస్ట్ వీక్ నుంచే టీఆర్పీ పరంగా అండ్ షార్ట్స్లో కూడా ఇన్స్టాగ్రామ్ పరంగా సోషల్ మీడియాలో మొత్తం కనిపిస్తుంది అనమాట. దానిలో ఒక ఎక్స్ప్రెషన్స్ క్వీన్ ఉందన్నమాట. అల్టిమేట్ గ్రేస్ అని పిలుస్తున్నారు మన ప్రీతి పట్నాయక్. సో బేసికల్లీ అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం, ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత సుధీర్ గారు కావచ్చు, మన మాస్టర్ కావచ్చు, రఘు మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆవిడని పొగుడుతూనే ఉన్నారనమాట. ప్రజెంట్ ఆమె మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ ప్రీతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కాంచనా పర్ఫార్మెన్స్ చేసా వచ్చింది? ఓకే, ఇబ్బంది పెట్టామేమో మళ్ళీ మధ్యలోకి వచ్చి. సో ఎలా వచ్చింది ఇప్పుడు పర్ఫార్మెన్స్? బాగా వచ్చిందా? ఓకే. సో ఈ ప్రెషర్ ఉంటుందా ఎప్పుడైనా? ప్రెషర్ ఉంటుందా అంటే ఎలిమినేషన్ వీకెండ్ దగ్గరికి వచ్చినప్పుడు? ఐ మీన్ ఎలిమినేషన్ రౌండ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఏముంది, కాంపిటీషన్, ఈ లెవెల్స్ అన్ని మైండ్ లో రన్ అవుతూ ఉంటాయా? ఉంటాయా? సో అకాడమిక్స్ ఇది ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అవుతాయి? అది అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అదంతా స్విచ్ ఆఫ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా నైస్. సో బేసికల్లీ మీరు వచ్చినప్పుడు బిడ్డింగ్ బీభత్సంగా వేశారు కదా, ఎవరు ప్రతి ఒక్కరి టీంలో మాకు కావాలి మాకు కావాలని చెప్పి. ఫస్ట్ నేనే వచ్చాను. యా. సో కావ్య గారు లాస్ట్ కి వంశీ గారి దగ్గరికి వెళ్ళావా? ఓకే డన్. ఎంత వేసారు అప్పుడు నీకు బిడ్డింగ్? 3,01,000 రూపీ. 3,01,000 రూపీ. వావ్, హైయెస్ట్ బిడ్డింగ్ అది? తెలీదు, అంత ఐడియా లేదు. బట్ గట్టిగా అయింది కదా కాంపిటీషన్. సో ఐపీఎల్ లో జరుగుతూ ఉంటది ఇలాగా, మాకు కావాలి ప్లేయర్ మాకు కావాలని చెప్పి. సో ఏమనిపించింది ఒకసారి? మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ లా అనిపించిందా? అంటే ఎంతమంది నా కోసం బిడ్డింగ్ వేస్తున్నారు అనిపించిందా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు టిల్ డేట్ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఏంటి నీ పర్సనల్లీ? పుష్ప. ఓకే, ఎందుకు? దానికి ఏమన్నా స్పెషల్ కాంప్లిమెంట్స్ ఏమన్నా ఎవరి నుంచి అన్న వచ్చినాయా? స్పెషల్ అని కాదు, ఎక్కువ గుడ్ లైక్ పాజిటివ్ కమెంట్స్ మంచిగా వచ్చాయి చాలా. నా ఎక్స్ప్రెషన్స్ గురించి అవన్నీ వేరియేషన్ చూపించాను. ప్రతిదానికి వస్తాయి కదా ఎక్స్ప్రెషన్స్ గురించి. ఎందుకు ఎక్స్ప్రెషన్స్ మీద అంత, ఐ మీన్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్రెషన్స్ గురించే ఫస్ట్ పాయింట్ రైజ్ చేస్తూ ఉన్నారు. అంటే మంచి సాంగ్ పెడితే ఎక్స్ప్రెషన్స్ దుమ్ము రేపేస్తూ ఉన్నారు. ఎలా అసలు ఎక్స్ప్రెషన్స్ మీద ఏంటి పట్టు ఎలా వచ్చింది? అదే తెలీదా? అంటే యాక్టర్స్కి ఉంటుంది కదా ఎక్కువ, డాన్సర్స్ కంటే కూడా. ఇక ఫస్ట్ నుంచి ఏంటి క్లాసికల్ ఎక్కువ నేర్చుకుంటా? ఎప్పుడు వెస్టర్న్ హిప్ హాప్. బట్ ఇప్పుడు క్లాసికల్ టచ్ ఉన్న మాస్ సాంగ్స్ ఎరగేస్తున్నారు. అవును, అవి కూడా వేస్తారు. క్లాసికల్ ప్రాపర్ గా నేర్చుకోలేదు కానీ వస్తుంది. సో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు క్లాసికల్ టచ్ ఉన్న మాస్ సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు కాంచనా కూడా లైక్ ఇలాంటి సాంగే. కొన్ని కంప్లీట్ వెస్టర్న్ ఉంటాయి, చిన్ని గుండెలో చేశారు, చాలా స్టైలిష్ సాంగ్. సో ఏది పర్సనల్ ఇంట్రెస్ట్? అన్ని చేస్తాను, అన్ని వేరియేషన్ చూపిస్తాను. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది కదా, ఈ కైండ్ ఆఫ్ అంటే హిప్ హాప్ ఎక్కువ చేస్తా. హిప్ హాప్ ఎక్కువ ఇష్టమా? నైస్. సో ఆటకి రాకముందే కొంచెం మీరు ఉండేది ఇన్స్టాగ్రామ్ లో, ఈ సోషల్ మీడియాలో మీకంటూ మంచి ఫాలోవర్స్ ఉండేవారు, ఇదంతా ఉండేది. బట్ ఆటకు వచ్చిన తర్వాత వేరియేషన్ ఏం కనిపించింది? ఆటకు వచ్చిన తర్వాత లైక్ మంచి ఫేమ్ వచ్చింది. గుర్తుపడుతున్నారు బయట? స్టార్టింగ్ ఫ్రమ్ గిరగిరా టు కాంచనా చాలా లైక్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు, ఫేమ్ ఎక్కువ వచ్చింది, అందరు పోలుస్తున్నారు. నైస్. ఎక్కడ నేటివ్ ప్లేస్? వైజాగ్. ఇప్పుడు ఏంటి చదివేది ఏంటి? ఇప్పుడు 10th. ప్రెషర్, అది కూడా ప్రెషర్ ఉంటుంది ఇప్పుడే. ఇప్పుడు హాలిడేస్, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ అయిపోయింది. ఎగ్జామ్స్ అయితే 9th 10th వచ్చి. ఓకే. సో ఈ స్కూల్లో ఏంటి మార్పు ఏమొచ్చింది? మీ ఫ్రెండ్స్ చూసే ఇప్పుడు వరకు స్కూల్కి వెళ్ళలేదు కదా. వెళ్ళాక ఓకే. ఫోన్స్ ఎవరైనా ఫోన్స్ చేయడం, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. ఏమంటున్నారు? ఎలా చూస్తున్నారు వాళ్ళు? ఫుల్ ఏడిపిస్తారు కదా సెలబ్రిటీస్. ఏమని ఏడిపిస్తున్నారు? అదే సెలబ్రిటీ అయిపోయి ఇప్పుడు అంటున్నారా?
నైస్. మర్చిపోతావా నన్ను అని ఎలా లేదు. పెడతారా? అలా ఏమన్నా. అలా ఏం లేదా? యా నైస్. టీచర్స్ ఎవరైనా పెట్టారా ఇప్పటివరకు? టీచర్స్ బాగా సపోర్ట్ మీ స్కూల్లో నాకు తెలిసి ఇక్కడ నుంచి లీవ్ కూడా బాగానే ఇస్తారు ఒకవేళ తర్వాత మీరు ఏమైనా పర్మిషన్ తీసుకొని వచ్చాం. అంటే వాళ్ళే ఇస్తారు పర్మిషన్, చెయ్యమ్మా చెయ్యి, బికాస్ స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది కదా ఇలాగా. సో ఆటా షో గురించి ఫస్ట్ ఇనిషియల్ డేస్లో, ఐ మీన్ ఫస్ట్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ ఇచ్చిన డేస్ ఉంది కదా, అప్పుడు ఏమనిపించింది అసలు, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఫస్ట్ డే వచ్చినప్పుడు అంతా కొత్తగా ఉండే, ఇప్పుడు ఫుల్ అలవాటు అయ్యింది. అందరితో కలిసిపోతూ లైక్ అందరితో మంచిగా ఉంటాం. సరదాగా ఇప్పుడు సుధీర్ గారు ఉన్నారు, సుధీర్ అన్న ఆయన యాంకరింగ్ ఇదంతా ఉంటది కదా, ఒక రోజు ఆ బాధ్యతలు సుధీర్ అన్న ఈ రోజు రావట్లేదు, ప్రీతి నువ్వు చేస్తావా అని అంటే ఏం చేస్తాను. అవునా? ఎలాగ ఇంట్రడక్షన్ ఎలాగ మరి ఇచ్చేది? వెల్కమ్ టు ఆటాదా, అదే పెద్దగా వాళ్ళు కదా, ఇలా ఓపెన్ చేసి ఏదో ఒకసారి పర్లేదు. ఓకే రెడీ. వెల్కమ్ టు ఆట. ఈసారి డాన్స్ రప్ప 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 ఫుల్ అందరు గుర్తుండిపోద్ది, లైక్ ఎక్కువ చూస్తారు కదా. సుధీర్ అన్న సీట్ కి ఎసరు పెట్టారు అయితే లాస్ట్ కి. చేయాలని ఉందా? లేదు నార్మల్ ఫ్యూచర్ నేను ఇదంటలే, నార్మల్ గా హోస్టింగ్ కూడా చేయాలని ఉంటుందా ఎప్పుడైనా ఇంట్రెస్ట్? అలా అంత ఏం లేదు. డాన్స్. సో ఇన్ ఫ్యూచర్ అసలు ఎలా చూడాలి ప్రీతి అంటే? ఎలా చూస్తాం మేము? ఒక కొరియోగ్రాఫర్ లాగా లేకపోతే యాక్ట్రెస్ లాగా? యాక్ట్రెస్ లాగే అనుకోండి, ఎందుకంటే నేను మోడల్ కూడా. నేను మిస్ ప్రీతిన్ ఇంటర్నేషనల్ అని థాయిలాండ్ లో విన్ అయ్యాను. ఓకే, మోడలింగ్ కూడా ఏంటి ఇంత చిన్న ఏజ్ లోనే? ఎప్పటి నుంచి మోడలింగ్ స్టార్ట్ అయింది? మోడలింగ్ 2 years. 2 years నుంచి. డాన్స్ స్టార్ట్ చేసి 6 years. ఎవరు ఎక్కువ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? పర్సనల్ చాయిస్ అంతా? డాన్స్ పర్సనల్ చాయిసే. మోడలింగ్ లైక్ మా స్టూడియోకి ఆడిషన్కి వచ్చారనమాట, లైక్ స్టూడియో వెన్యూ తీసుకొని వచ్చారు. అక్కడ నేను కూడా సరదాగా వెళ్తే సెలెక్ట్ అయ్యి అలా లైక్ ఫ్రమ్ వైజాగ్ స్టేట్ టు ఇండియా టు ఇంటర్నేషనల్. సో మమ్మీ డాడీలో ఎవరు ఎక్కువ పుష్ చేసేది? ఇద్దరికి ఇంట్రెస్ట్ బాగా. ఓకే, సో మమ్మీకి ఏమన్నా గుర్తుపడుతున్నారంట? బయటకు వెళ్తే మమ్మీని కూడా అడుగుతున్నారంట? మమ్మీకి ఏమన్నా ఫేమ్ వచ్చిందంట? అడిగావా ఎప్పుడన్నా? నేను అడగలేదా? డిమాండ్ ఏమన్నా నడుస్తున్నాయా? డిమాండ్స్ అంటే ఇప్పుడు మంచిగా షోలో కాంప్లిమెంట్స్ వచ్చిన రోజు, ఆ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయిన రోజు, ఇంటికి వెళ్ళి ఏమన్నా డిమాండ్ చేస్తే వెంటనే మమ్మీ కొంటారా? అవునా? ఓకే, యూస్ చేసుకుంటున్నావు అయితే. నైస్. సో టిల్ డేట్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే అదే ఎక్స్ప్రెషన్స్ గురించి, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ గురించి. మూవ్స్ క్లారిటీగా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి అవి. సో నాకు తెలిసి ఇప్పుడు ఎవరు ఆయన అన్నారు కదా, ఎవరు జానీ మాస్టర్ అన్నారు, కొరియోగ్రాఫర్ అవసరం లేదు, నీ మూమెంటే, ఐ మీన్ నీ కొరియోగ్రాఫర్ అవసరం లేదు, అంత బాగుంటుంది నీ స్టైల్ అని చెప్పి ఒకరోజు. సో ఇప్పుడు ఒకవేళ జానీ మాస్టర్ ఇన్ ఫ్యూచర్ యాక్టర్ అవుతున్నారు తెలుసు కదా, హీరో అవుతున్నారు నెక్స్ట్ సినిమా తర్వాత, ఇంకొక సినిమా, ఈ సినిమా ఆల్రెడీ అయిపోయింది కొరియోగ్రఫీ, నెక్స్ట్ సినిమాకి నిన్ను కొరియోగ్రాఫర్గా పెడితే ఎలాంటి మూమెంట్స్ చేస్తావు? మేబీ ఇంకా 2 years పట్టొచ్చు మేబీ నెక్స్ట్ సినిమాకి. ఆ టైంకి నువ్వు కొంచెం మంచి పర్ఫార్మెన్స్లో మంచిగా అయిపోయావు అనుకో, మెచ్యూరిటీ కూడా వస్తుంది. సాంగ్ బట్టి అప్పుడు కొరియోగ్రఫీ. అంటే ఎక్కువ లెగ్ మూమెంట్ ఉంటుందా, బాడీ మూమెంట్ ఉంటుందా? రెండు ఎక్కువ ఉంటుంది. జానీ మాస్టర్ స్ట్రెంత్ ఏంటి? మొత్తం అన్ని లైక్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా లైక్ ఆన్ పాయింట్ ఉంటాయి. సో ఇప్పుడు జానీ మాస్టర్ తో కలిసి స్టెప్స్ వేసారు. ఈవెన్ కావ్య మ్యామ్ తో కలిసి వేసినట్టున్నారు ఒకటి, వేయలేదా మీరు? ఓకే, జానీ మ్యామ్ ఎవరితో? చిన్నిగుండెలో జానీ మాస్టర్. చిన్నిగుండెలో జానీ మాస్టర్ తో వేసారు. రఘు సార్ ఒకసారి వచ్చారు స్టేజ్ మీదకి. అవును, పిల్లగాలి. అదొకటి. అడివిశేష్ గారు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా మొన్న వచ్చినప్పుడు? అప్పుడు నా పర్ఫార్మెన్స్ లేదు, మీ పర్ఫార్మెన్స్ లేదు కదా. సో ఎవరు ఇచ్చారు సెలబ్రిటీస్ లో? ఎవరు రాలేదు, నేను చేస్తాను. అయ్యో, దురదృష్టం కదా. రంభా మ్యామ్ వచ్చారా? ఓకే ఓకే, ఎక్స్ప్రెషన్ గురించి. ఇంకా అందరూ ఎక్స్ప్రెషన్స్ గురించి అంటున్నారా? డాన్స్ గురించి కూడా అంటారు. మోర్ ఆఫ్ యాక్ట్రెస్ కైండ్ ఆఫ్ వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు. ఐ మీన్ ఇప్పుడు అందరూ చైల్డ్ ఆర్టిస్టులు కింద చేస్తున్నారు కదా. శ్రీదేవి ఉంది మన తెలుగు యాక్ట్రెస్, ఐడియా ఉంది కదా, కోర్ట్ సినిమా, ఇప్పుడు బ్యాండ్ మేళం. సో ఆ కైండ్ ఆఫ్ రోల్స్ వస్తే ఇంట్రెస్ట్ ఉందా? అలా కొంచెం చైల్డ్ కేటగిరీ కాకుండా టీనేజ్ కేటగిరీ, చైల్డ్ కేటగిరీ ఇలాంటి రోల్స్ వస్తాయి, ఇంట్రెస్ట్ ఉందా? ఎప్పుడైనా మమ్మీకి ఎప్పుడైనా చెప్పారా? ఇప్పటి వరకు అయితే చెప్పలే. మరి చెప్పకుండా డాన్స్ కొంచెం ఇది ప్రాపర్ గా డాన్స్ చేశాక అప్పుడు యాక్టింగ్. ఓకే, సో డాన్స్ కి ఎవరైనా ఐ మీన్ ఇన్స్పిరేషన్ ఉన్నారా యాక్ట్రెస్ లో గానీ యాక్టర్స్ లో గానీ? డాన్స్ కి అయితే లేదు, డాన్స్ కి మోడలింగ్ కి కలిపి ఉన్నారు. ఎవరు? శ్వేత శారదా అని డాన్స్ ప్లస్ లో చేసింది ఆమె.
ఇంకా షీఈ్ ఆల్సో మోడల్, లైక్ విన్ అయింది మంచిగా ఓకే. పేజ్ నుంచి. సో ఆమె ఇన్స్పిరేషనా? ఓకే. మన తెలుగు యాక్ట్రెస్లో శ్రీలీలం. శ్రీలీల గారు ఇష్టమా? ఏ కుర్చీ మడత పెట్టా, ఏ సాంగ్ ఇష్టం బాగా? కిసిక్ ఇష్టం. కిసిక్. నైస్. వైరల్ వయ్యారి కూడా ఇష్టం. వైరల్ వయ్యారి. ఓకే ఓకే. సో హీరోస్లో హీరోస్లో అల్లు అర్జున్. ఎప్పటి నుంచి, ఐ మీన్ ఏ సినిమాలో డాన్స్ చూసినప్పటి నుంచి ఇష్టం అలా? రేస్ గుర్రం. రేస్ గుర్రమా? సో ఇప్పుడు మెంటర్స్ నలుగురు ఉన్నారు కదా, మీ పర్సనల్ ఇప్పుడు వంశీ గారు మీకు క్లోజ్ అని కాకుండా ఎవరు ఇష్టం నలుగురిలో? నలుగురు ఇష్టం. ఎందుకు? ఇది చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. లేదు, నలుగురు ఇష్టమే. ఎవరెవరు ఎందుకు ఇష్టం చెప్పాలి. ఆ? ఎవరెవరు ఎందుకు ఇష్టం, ఒక్కొక్క రీజన్ ఉంటుంది కదా ఎందుకు ఇష్టం అని చెప్పడానికి. ప్రీతి అందరూ ఎందుకు ఇష్టం స్వీట్ అంటే గా మంచిగా మాట్లాడతారు. అంతే, మాట్లాడితే ఇష్టమా? లేదు, ఆ, అంటే పర్ఫార్మెన్స్ అయ్యే కాంప్లిమెంట్స్ ఇవ్వడం, ఆల్ ది బెస్ట్ చెప్పడం, పర్ఫార్మెన్స్ అందరు మంచిగా. సో యాక్చువల్లీ ఇప్పుడు చలాకి శెట్టి గారు మీ మెంటర్ ఉన్నారు కదా, ఇంతకుముందు వంశీ, ఇప్పుడు చలాకి శెట్టి గారు. సో వీళ్ళిద్దరు రోల్ ఏంటంటే మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్, వాళ్ళు డాన్స్ పరంగా కాదు. సో ఇద్దరులో ఎవరు ఎక్కువ ఎంటర్టైనర్? చలాకి శెట్టి అన్న, ఇప్పుడు వరకు చంటి సార్ ఎక్కువ లేరు కాబట్టి వంశీ సార్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతే ఇంకా చంటి సార్ వస్తారు. సో మీకు కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, కాంపిటేటర్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ కాంపిటేటర్ చెప్పాలంటే నేను అందరితోనే క్లోజ్గానే ఉంటాను. అంటే నేను యంగెస్ట్ కాబట్టి అందరితో బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఎక్కువ ఫామ్ అయింది. సో కాంపిటేటర్ ఎవరు లేరా పర్సనల్ గా? అందరూ కాంపిటేటర్స్. అందరూ కాదు, అంటే ఒకరు ఉంటుంది కదా, అనిపిస్తుంది కదా హీఈస్ మై కాంపిటేటర్ అని. ఫిక్స్ అవుతారు ఎవరన్నా? అలా ఫిక్స్ ఏం అవ్వాలి. ఓకే. జడ్జెస్ లో జడ్జెస్ లో ఎవరన్నా కొంచెం ఫేవర్ చేస్తారని ఎప్పుడైనా అనిపించిందా? కొంచెం నాకు కొంచెం ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇస్తారు, నేను చేసినప్పుడు కొంచెం ఎక్సైట్ అవుతారు, ఇలా అనిపించింది ఎప్పుడైనా? లేదు, ఉంటారు. ఏమనిపించలే ఎప్పుడు. ఎప్పుడు అలా అనిపించలేదా? రాధికా మ్యామ్ కానీ, నిహారిక మ్యామ్ కానీ కాంప్లిమెంట్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా వస్తే చాలా బాగా ఇస్తారు, ఓకేగా వస్తే ఓకేగా ఇస్తారు. అలాగే ఎప్పుడైనా ఆ పర్ఫార్మెన్స్ బట్టి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఓకే. ఎప్పుడైనా ఐ మీన్ కొంచెం తక్కువ కాంప్లిమెంట్స్ వచ్చినాయి అనుకో, ఆ రోజు పర్ఫార్మెన్స్ అంత అనుకున్నంత రాలేదనుకో, ఏమన్నా ఇంటికి మూడ్ ఎలా ఉంటుంది ఆ రోజు? అలా మూడ్ ఆఫ్ ఏమైపోను. అవునా? నార్మల్ గానే ఉంటుంది. మూడ్ ఆఫ్ అవడం ఏముండదా? అలా ఉండదు. ఎందుకు? నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయొచ్చని. ఓకే. నెక్స్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఓకే. సో ఆట అనే వర్డ్ మీ మైండ్లో ఎవరో నిద్రలో అడిగారు, దానికి ఏం గుర్తొస్తుంది ఇమీడియట్ గా? లైక్ సోలో రియాలిటీ షో కాబట్టి ఆట ఇస్ కాదు, వెరీ మెమొరబుల్. ఇంతకుముందు ఆట అనే పదం జస్ట్ వర్డ్, కామన్ వర్డ్ కదా. ఆట అంటే గేమ్, ఓకే, ఆటలు, ఆట తెలుగు వర్డ్ అని అనుకుంటాం. ఇప్పుడు ఆట అనేది నాకు ఆట అంటే ఇదే గుర్తొస్తుంది, ఆ ఆటలు ఏం గుర్తురా. ఆట అంటే జీ తెలుగు ఆట షో అంతే. ఇప్పుడు ఇంపాక్ట్ఫుల్ వర్డా ఆట అనేది? అంతే. అవునా? వెరీ ఇంపాక్ట్ఫుల్. నైస్. సో ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్సెస్ అయినాయి? 8. సో ఎక్కువ అప్రిషియేషన్ వచ్చిన పర్ఫార్మెన్స్ ఏంటి? పుష్పకి వచ్చింది, పిల్లగాలికి వచ్చింది. పిల్లగాలికి వచ్చిందా? ఓకే. యా, నైస్. పిల్లగాలికి సుప్రీం చైర్ వచ్చింది, లైక్ బెస్ట్ పర్ఫార్మర్. ఎప్పుడైనా కొన్ని ఐ మీన్ మీరు ఇండివిజువల్గా చేసుకున్నప్పుడు మీకు నచ్చిన స్టెప్స్ అన్ని వేయొచ్చు, బట్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ చెప్పినవి మాత్రమే వేయాలి. ఎప్పుడైనా దేనికైనా అబ్జెక్షన్ ఉందా మీరు యాడ్ చేసిన దానికి కానీ, లేకపోతే ఈ లిమిటెడ్ ఈ స్టెప్స్ మాత్రమే వేయాలి ఇలాంటివి? అలా ఏముండదు, ఏమన్నా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చా, అడగొచ్చా? అడిగితే చేపిస్తారు, చెప్పిస్తారు. సో ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? అంటే ఆట టైటిల్ కొడతాను అనే కాన్ఫిడెన్స్ ఉందా? ఉండాలి మరి, ఇది లేకపోతే ఎలా అవుతుంది? ఉండాలి అని ఉంటుందా? ఉందా? ఎప్పుడు టెన్స్ ఫీల్ అవ్వలేదా వీళ్ళ ముందు చేసినప్పుడు? ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచి ఇప్పటి వరకు ఉంటుంది చిన్నది, లైక్ స్టేజ్ ఎక్కే ముందు పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యాక ఫ్లోలో కంటిన్యూ అయిపోతుంది. ఏంటి టెక్నిక్ ఏంటి టెన్స్ పోవాలంటే, టెన్షన్ పోవాలంటే? టెక్నిక్ ఏం లేదు దానికి, టెన్షన్ భరించడం ఇంకా. అంతేనా? ఒక 5 minutes ఉంటుంది అంతే, స్టార్ట్ అయిపోగానే ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది పర్ఫార్మెన్స్. ఎప్పుడైనా ఐ మీన్ ఎనర్జీ లోలో ఉన్నప్పుడు, మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు, పర్సనల్లీ షోలో కాదు, ఏ సాంగ్ పెట్టుకుంటే డాన్స్ చేయాలనిపిస్తుంది? అలా పర్టికులర్గా ఏ సాంగ్ అలా లేదు, ఏ సాంగ్ పెట్టినా డాన్స్. ఎనర్జీ ఏ సాంగ్ పెట్టినా వచ్చేస్తుందా? మూడ్ ఆఫ్లో ఉన్నా, ఎలా ఉన్నా? మాక్సిమం నేను మూడ్ ఆఫ్ అవ్వను ఎప్పుడు. సో ఇన్స్టాగ్రామ్లో ఐ మీన్ చాలా మంది కాంప్లిమెంట్స్ పెడతా ఉంటారు కదా, ఏంటి మెజారిటీ కాంప్లిమెంట్స్ ఎలా వస్తాయి? డాన్స్ గురించి, ఎక్స్ప్రెషన్స్ గురించి. ఎలాంటి కమెంట్స్ ఉంటాయి? ఎలాంటివి అంటే యు ఆర్ ఏ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఇలాగ ఏవో ఉంటాయి కదా, అలాంటివి కూడా వస్తాయి. అలాంటివి కూడా వస్తాయి.
ఓకే, ఈ రిక్వెస్ట్ వస్తాయి ఉంటాయి కొంతమంది అయితే లైక్ కింద నా వీడియో వేసి పైన రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ వీడియో పెడతారు. వాళ్ళ reaction. వాళ్ళ రియాక్షన్ ఓకే, అన్ని పాజిటివ్ గానే ఉంటాయా? అది కూడా positive రియాక్షన్ వీడియోస్ యూట్యూబ్ లో చేస్తా ఉంటారా? ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టాగ్రామ్ లో చేస్తా ఉన్నారా? నైస్. సో ఏంటి అల్టిమేట్ గోల్? డాన్స్ లో అయితే మంచి లైక్ కొరియోగ్రాఫర్ అవ్వాలి. లేడీ ప్రభుదేవ అనిపించుకోవాలి. అవునా? నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో ఈ రోజు ఏంటి కాంప్లిమెంట్స్ ఏమొచ్చినాయి కాంచనా పర్ఫార్మెన్స్ కి? ఈ రోజు కూడా మాక్సిమం ఎక్స్ప్రెషన్ కోసం వచ్చింది, ఎనర్జీ కోసం వచ్చాయి. ఇప్పుడు ఇంజ్యూరీస్ అవ్వకుండా ఏంటి జాగ్రత్తలు తీసుకునేవి? జ్యూర్స్ ఎందుకవ్వ? అదే ఆ జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు? అవుతా ఉంటాయి కదా. అలా జాగ్రత్తలు ఏం తీసుకు పడడం పడినా చెయ్యడం అంతే. ఇప్పటివరకు ఏమన్నా అయిందా? చిన్న చిన్నవి ఏమన్నా అయ్యి ఏమైంది? ఇక్కడ లైక్ చిన్న స్వెల్ వచ్చింది, ఓకే. టాబ్లెట్స్ వేసుకొని సెట్. ఇప్పుడు నిహారిక గారు షోకి ప్రొడ్యూసర్, ఆవిడ కూడా వన్ ఆఫ్ ద జడ్జ్. ఏం నేర్చుకున్నారు? ఆవిడ యంగ్ ఏజే కదా, ఆవిడ కూడా లెక్కేస్తే ఈ ఏజ్ లో ప్రొడ్యూసర్ అయిపోయి షోస్ చేయడం, సినిమాలు చేయడం, ఒక పక్క మళ్ళీ జడ్జ్మెంట్ ఆవిడే చేస్తున్నారు, ఆవిడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు, చాలా కామెడీ చేస్తున్నారు. ఏమన్నా నేర్చుకోవాలి నిహారిక గారి లైఫ్ నుంచి అంటే ఏం నేర్చుకుంటారు? లైక్ అంత పెద్ద స్టేజ్ లో ఉన్న జీరో యాటిట్యూడ్ ఉంది, అది నేర్చుకోవాలి. సుధీర్ గారు మాట్లాడతారా మీతో పర్సనల్ స్టేజ్ లో? అంటే కౌంటర్స్ చేస్తూ ఉంటారు కదా అందరూ ఆన్ స్టేజ్. పర్సనల్ గా ఎప్పుడన్నా దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడారా ఆయన? లేదు, దాని గురించి నార్మల్ గా మాట్లాడతారు. మంచిగా మాట్లాడతారా? ఆఫ్ ది స్క్రీన్ కూడా అలాగే ఉంటారా? అవును, అలాగే. కామెడీగా, ఫన్నీగా. ఎవరు ఉంటారు మోస్ట్ ఫన్నీగా? మిస్ అవుతున్నారా అప్పుడు? కొంచెం మిస్ అవుతున్నారా? యూ విల్ కమ్ బ్యాక్ ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.